ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ బెతెస్దా దేవుని సంగమా, ఈ కార్యక్రమాన్ని క్రమము తప్పకుండా చూస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మీ క్షేమం కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీ అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే ఫోన్ ద్వారా తెలియజేయండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము. ఈ దినం పరిశుద్ధ దినం, దేవుని ఆరాధించే దినం, ఆదివారం. మనమందరం ప్రభుని ఆరాధించడానికి సిద్ధపడవలసిన వారమైనాం. మీరందరూ కూడా అలాగని సిద్ధపడ్డారని నేను నమ్ముచూ ఉన్నాను. కుటుంబ సమేతముగా మనమందరమును దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏ విధంగా ప్రభుని ఆరాధించడానికి సిద్ధపడి వస్తామో ఆ విధంగా మనందరము కలిసి మన బెతెస్దా ఏజీ చర్చ్ గుంటకల్ అనే ఛానల్ని ఓపెన్ చేసుకుని అందరూ కూడా చూస్తూ, పాడుచు, పాల్గొంటూ దేవుని దీవెనలు మీరందరూ పొందాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అందరూ ప్రార్థన చేసుకుందామా? తల్ల వంచండి, కళ్ళు మూసుకొనండి. ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ దినాన్ని బట్టి నీకెన్నో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడి మరి యొక్క పరిశుద్ధ దినములో ప్రవేశించేటువంటి భాగ్యాన్ని, కృపను నువ్వు మాకు అనుగ్రహించినందుకై వందనాలు. యేసయ్యా, ఎంతమంది అయితే పరిశుద్ధ ఆరాధన కొరకు సిద్ధపడి నైనా చక్కగా నీ సన్నిధిలో వారు నేను కూర్చుని ఉన్నారో, నైనా దేవా, నీ పాటలు పాడుటకు, వాక్యం వినుటకు, ఆరాధన చేయుటకు సిద్ధపడి ఉన్నారో, బలలో పాల్గొనటానికి సిద్ధపడి ఉన్నారో, వారందరి పైన నీ పరలోకపు దీవెనలను కుమ్మరించండి. మేమందరము కలిసి నిన్ను ఆరాధిస్తూ ఉన్నప్పుడు నైనా మా కుటుంబాలపైకి, మా గృహాలపైకి నీ పరలోకపు దీవెనలు, ఆశీర్వాదములు, నీ ప్రసన్నత, నీ అభిషేకము దిగివచ్చినట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించండి. దేవా, పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని దేవా, నడిపిస్తున్న నన్ను నైనా జ్ఞాపకము చేసుకుని దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసయ్య నామమున ప్రార్థించి దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ సమయంలో మనందరము కలిసి ఒక పాట పాడుచు ప్రభు నామాన్ని ఘనపరుచుకుందాం. యేసయ్యా, నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా, నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా, నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా, నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము, నా కేడెము, నేను నమ్మదగిన దైవం. నీవే నా దైవము, నా కేడెము, నేను నమ్మదగిన దైవం. సర్వశక్తుడా, నీ చాటున నేను విశ్రమింతును. మహోన్నతుడా, నీ నీడలో నేను నివసింతును. సర్వశక్తుడా, నీ చాటున నేను విశ్రమింతును. యేసయ్యా, నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా, నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా, నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా, నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము, నా కేడెము,
వేటగాని ఊరి నుండి విడిపించువాడవు నీవే, నాశనకరమగు తెగులు నుండి తప్పించువాడవు నీవే. వేటగాని ఊరి నుండి విడిపించువాడవు నీవే, నాశనకరమగు తెగులు నుండి తప్పించువాడవు నీవే. నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా, నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా. యేసయ్యా నీరెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీరెక్కలతో నన్ను కప్పుము, యేసయ్యా నీరెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీరెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము, నా కేడెము, నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము, నా కేడెము, నేను నమ్మదగిన దైవం. యేసునిలో మా కన్నులెత్తుచున్నాము, నీ వలనే నిత్యము సహాయము కలుగుచున్నది. యేసునిలో మా కన్నులెత్తుచున్నాము, నీ వలనే నిత్యము సహాయము కలుగుచున్నది. ఏ అపాయము రాకుండా మా కుడి ప్రక్కన నిలువుము, నా ప్రాణము నిరంతరం కాపాడువాడవు నీవే. ఏ అపాయము రాకుండా మా కుడి ప్రక్కన నిలువుము, నా ప్రాణము నిరంతరం కాపాడువాడవు నీవే. నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా, నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా. యేసయ్యా నీరెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీరెక్కలతో నన్ను కప్పుము, యేసయ్యా నీరెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీరెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము, నా కేడెము, నేను నమ్మదగిన దైవం. 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 హల్లెలూయా. అందరు కలిసి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయమందు మనమందరము కూడా లేచి నిలవబడి కీర్తన భాగాన్ని మనం చదువుకుందాం. అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరిచి కీర్తనలు 23వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు మనం చదువుకుందాం. నేను చెప్తున్న మాటలను మీరు తిరిగి చెప్పాలని కోరుతూ ఉన్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన
జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. అలాగే మనందరం కూడా నిలవబడి ప్రభుని ఆరాధించుకుందాం. ప్రభు నామాన్ని మనందరం కూడా ఘనపరుచుకుందాం. హల్లెలూయా. కుటుంబాలతో మనం ప్రభుని ఆరాధిస్తూ ఉంటే మన కుటుంబాలు దేవుని మందిరాలుగా, దేవుని ఆరాధించే స్థలాలుగా మారిపోతాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా అందరూ లేచి నిలబడదాం. మన చేతులను ఆకాశం వైపు ఎత్తుదాం. మనందరి యొక్క హృదయాలు తెరుద్దాం. ప్రభుతో మాట్లాడదాం. ప్రభుని స్తుతించుదాం. ప్రభు యొక్క నామాన్ని మనం గణపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కలిసి ప్రభుని ఆరాధించుదాం. యేసయ్య నామాన్ని గణపరచుదాం. ఆయన నామానికి చెందవలసిన మహిమను, ఆయన నామానికి చెందవలసిన ఘనతను ప్రభుకు మనం చెల్లించుదాం. ఆయన గొప్ప ప్రేమను యేసయ్య మన పైన చూపించాడు. అద్భుతమైన ప్రేమను, ఆశ్చర్యకరమైన ప్రేమను ఆయన మన పట్ల చూపించాడు. ఆయన మన జీవితాల్లో గొప్ప త్యాగాన్ని ఆయన మన కొరకు చేశాడు. హల్లెలూయా. అందరూ ప్రభుని ఆరాధించుదాం. యేసయ్యానికి వందనాలు. దేవాన్ని ఆరాధిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినమున ఈ నామాన్ని ఘనపరుస్తున్నాం. యేసయ్యా, నీ ప్రేమ లేనిదే నే బ్రతుకలేనయా. నీ తోడు లేనిదే జీవించలేనయా. నీ ప్రేమ లేనిదే నే బ్రతుకలేనయా. నీ తోడు లేనిదే జీవించలేనయా. నా శాశ్వత జీవం నీవే యేసయ్యా. నా శాశ్వత జీవం నీవే యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. యేసయ్య నామాన్ని కనపరచుదాం. ఆయన ప్రేమ లేనిదే మనం బ్రతకలేము. ఆయన తోడు లేనిదే మనము జీవించలేము. యేసయ్యానికి వందనాలు. నీ గొప్ప త్యాగానికై నేనే మిత్తునయా. నీ ప్రాణ త్యాగానికై నేనే మర్పింతునయా. నీ గొప్ప త్యాగానికై నేనే మిత్తునయా. నీ ప్రాణ త్యాగానికై నేనే మర్పింతునయా. నా జీవితమంతా నీకే యేసయ్యా. నా జీవితమంతా నీకే యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
మరణ శయ్యలో నన్ను బ్రతికించావయ్యా, నా రోదన ధ్వనిలో నన్ను ఆదరించావయ్యా, నా మరణ శయ్యలో నన్ను బ్రతికించావయ్యా, నా రోదన ధ్వనిలో నన్ను ఆదరించావయ్యా, నా జీవితమంతా నీకే యేసయ్యా, నా జీవితమంతా నీకే యేసయ్యా, 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 నా మరణ సైనుడి నన్ను లేపావు, నా రోదన ధ్వనిలో నన్ను ఆదరించావు. అందుకేనయ్యా నా జీవితాన్ని సమర్పించుకుంటూ ఉన్నాను, నా జీవితం అంతా నీవే యేసయ్యా. నా కేడెము నీవై నన్ను మరుగుపరిచావయ్యా, నా అతిశయ స్వరమై నన్ను నిలువబెట్టావయ్యా, నా కేడెము నీవై నన్ను మరుగుపరిచావయ్యా, నా అతిశయ స్వరమై నన్ను నిలువబెట్టావయ్యా, నా జీవితమంతా నీకే యేసయ్యా, నా జీవితమంతా నీకే యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. ఓ దేవానికి వందనాలు, నన్ను నిలవబెట్టావయ్యా దేవా, నన్ను మరుగుపరిచి దేవా నన్ను నిలవబెట్టావు, నీవే నా అతిశయ స్వరమై నన్ను నిలవబెట్టావు. దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నావు. నీ ప్రేమ లేనిదే నేను బ్రతకలేనయ్యా. నీ ప్రేమ లేనిదే నీ బ్రతుకలేనయ్యా, నీ తోడు లేనిదే జీవించలేనయ్యా, నీ ప్రేమ లేనిదే నీ బ్రతుకలేనయ్యా, నీ తోడు లేనిదే జీవించలేనయ్యా, నా శాశ్వత జీవం నీవే యేసయ్యా, నా శాశ్వత జీవం నీవే యేసయ్యా. అందరూ కలిసి యేసయ్యా, 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 యేసయ్యా. మరొకసారి యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఎంత గొప్ప ప్రేమను మా పైన చూపావయ్యా, ఎంతో గొప్ప త్యాగాన్ని మా పట్ల చేస్తావయ్యా. నీకు వెళ్ళలేని వందనాలు యేసయ్యా. దేవా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా నీ తోడు లేనిదే నేను బ్రతకలేనయ్యా, నీ ప్రేమ లేనిదే నేను బ్రతకలేనయ్యా. ఎంత ప్రేమను నా పైన చూపావంటే అది నేను వివరించలేనంత గొప్పగా ఉందయ్యా. చెప్పుకోవడానికి కూడా మాటలు రానంత గొప్ప ప్రేమను యేసయ్యా నా పైన చూపావు, మా కుటుంబాల పైన చూపావు. దేవ నిన్ను ఆశ్రయించే ప్రతి ఒక్కరి పైన చూపిస్తూ ఉన్నావు కనుక నీకు వందనాలు యేసయ్యా. నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను యేసయ్యా. నీ సన్నిధిలో నీ నామ
చూపావు. నీకు వందనాలు యేసయ్యా, నీకు వందనాలయ్యా. నా కేడము నీవై నన్ను మరుగుపరిచావయ్యా. నా స్వరము నీవై నన్ను నిలవబెట్టావయ్యా. నీవే నన్ను నిలవబెడుతూ ఉన్నావు, నీవే నన్ను బ్రతికిస్తూ ఉన్నావు, నీవే నన్ను నాయనా ఈ విధంగా వాడుకుంటూ ఉన్నావు. నీకు స్తోత్రాలు. అందరూ కూడా ప్రభుని ఆరాధించుదాం, ప్రభుని ఆరాధించుకుందాం. అందరూ మన జీవితాలను ప్రభుకు సమర్పించుకుందాం. ప్రభు సన్నిధానములో ఆయన సన్నిధిని బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి ప్రభుకు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతా స్తోత్రాలు, కృతజ్ఞతా స్తుతులు యేసయ్యకు మనం చెల్లించుదాం. హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలయ్యా. ప్రభు నీ వంటి వారు లేరెవ్వరు. నీ చరణమూలందు ఆకాశం వంగును, భూమి మహిమ పరచు నిన్ను. యేసు ప్రభు నీ వంటి వారు లేరెవ్వరు. నీ చరణమూలందు ఆకాశం వంగును, భూమి మహిమ పరచు నిన్ను. పాడేదం హోసన్నా, రాజుల రాజు నీవేనయ్యా. నిన్ను మహిమ పరతు సదా. నీవే ప్రభు మా దేవా. పాడేదం హోసన్నా, రాజుల రాజు నీవేనయ్యా. నిన్ను మహిమ పరచు సదా. నీవే ప్రభు మా దేవా. అందరూ కలిసి పాడేదం హోసన్నా, పాడేదం హోసన్నా, రాజుల రాజు నీవేనయ్యా. నిన్ను మహిమ పరచు సదా. నీవే ప్రభు మా దేవా. పాడేదం పాడేదం హోసన్నా, రాజుల రాజు నీవేనయ్యా. నిన్ను మహిమ పరచు సదా. నీవే ప్రభు మా దేవా. హల్లెలూయా. దేవా నీ నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాం, నీ నామాన్ని ఘనపరుస్తూ ఉన్నామయ్యా. ప్రియ తండ్రి, నువ్వు మమ్మల్ని ఎంతో ప్రేమించావయ్యా. మా పాపం నుంచి విడిపించడానికి నీ కుమారుని బలిగా మాకు అర్పించావయ్యా. నీకు స్తోత్రాలు. ప్రియా తండ్రి, నీవు మమ్ము ఎంతో ప్రేమించితివయ్యా. మమ్ము పాపముల నుండి విడిపించుటాకు నీ కుమారుణ్ణి బలి ఇచ్చితివి. ప్రియా తండ్రి, నీవు మమ్ము ఎంతో ప్రేమించితివయ్యా. మమ్ము పాపముల నుండి విడిపించుటాకు నీ కుమారుణ్ణి బలి ఇచ్చితివి. పాడేదం హోసన్నా, రాజుల రాజు
పరచు సదా. నీవే ప్రభు మా దేవా, పాడేదం హోసనా. రాజుల రాజు నీవేనయ్యా, నిన్ను మహిమ పరచు సదా. నీవే ప్రభు మా దేవా. హల్లెలూయా. యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలయ్యా. దేవా, నిన్ను మేము పాడుచు నీ నామాన్ని ఘనపరుస్తున్నాం. దేవా, నీ వంటి వారి లోకములో ఎవరు లేరయ్యా. నీవంటే నైనా దేవా, నీ మాటను మేము వ్యక్తపరిచినప్పుడు, నీ నామాన్ని మేము పలుకుచూ ఉన్నప్పుడు దేవ, ఏదైనా నీకు లొంగవలసిందే. అందును బట్టి నీకు స్తోత్రాలు దేవా. నిన్ను భూమి ఆకాశములు మహిమపరుస్తున్నాయ్యా. మంటివారముగా మేము కూడా నిన్ను మహిమపరిచే భాగ్యం నువ్వు మాకు ఇచ్చినందులకై నీకు స్తోత్రాలు. నేను ప్రియ తండ్రి, నీకు వందనాలయ్యా. మమ్మల్ని ఎంతో ప్రేమించావయ్యా, మా పాపముల నుంచి విడిపించావయ్యా. నీ కుమారుని మాకు నేను బలిదానముగా మా కొరకై నా తండ్రి లోకములో ప్రాణం అర్పించేటట్లుగా నీ కార్యమును చేశావయ్యా. గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం దేవా. నీ నామాన్ని గణపరుస్తూ ఉన్నాం. అందరూ కలిసి పాడేదాం హోసన్నా. రాజుల రాజు నీవేనయ్యా. మరొకసారి మనందరం కలిసి పాడేదాం హోసన్నా. రాజుల రాజు నీవేనయ్యా. అందరూ కలిసి పాడదాం. పాడేదాం హోసన్నా. రాజుల రాజు నీవేనయ్యా, నిన్ను మహిమ పరతు సదా. నీవే ప్రభు మా దేవా. దేవా, నిన్ను ఆరాధించే భాగ్యం, నిన్ను మహిమపరిచే భాగ్యం ఈ దినులైన మాకు నువ్వు దయచేసినందులకై నీకు స్తోత్రాలు ప్రభా. దేవా, నిన్ను మహిమపరుస్తూ మా జీవితాలలో మేము ఇలాగున కొనసాగటానికి నీ గొప్ప కృపను, గొప్ప భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ, స్తోత్రాలు చెల్లిస్తూ, కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ యేసయ్య నామమున ఈ ఆరాధన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనందరం కలిసి ప్రభుని ఆరాధించాం, ప్రభు నామాన్ని ఘనపరిచాం. మనందరం కలిసి దేవునికి మన రెండు హస్తాలు దేవుని వైపు చాచి దేవునికి స్తోత్రాలు చెల్లించుదామా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ దయచేసి కూర్చునండి. ప్రైజ్ లార్డ్. సంఘమునకు, సంఘ పెద్దలకు, ఆత్మీయ తల్లిదండ్రులకు, కేర్ సెల్ లీడర్స్కు నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లలారా, మీరందరూ బాగున్నారా? మీ అందరి క్షేమం కోసం సండే స్కూల్ టీచర్స్ను, ఆత్మీయ తల్లిదండ్రులు, సంఘమంతయు కూడా ఎల్లప్పుడూ ప్రార్థిస్తూనే ఉన్నాము. ప్రియ సంఘమా, ఈ సమయమున మన చిల్డ్రన్ చర్చ్ పిల్లలు నేర్చుకున్నటువంటి పాటలు పాడి వినిపిస్తారు. అదేవిధంగా కంఠత్వాక్యాలు వినిపించి స్టోరీ కూడా వినిపిస్తారు. మనందరము వాటిని విని దీవించబడాలని కోరుచున్నాను. Go away Karuna, go away Karuna, go away Manas, go away this one and let me be free. You made the world sad, you made the world cry, you made the world in despair, you made the world in despair, but we have Jesus, the Savior of the world, who will restore you forever, who will restore you forever. Go away Karuna, go away Karuna, go away Manas, go away from this one and let me be free. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. హాయ్ పిల్లలు, మీరందరూ బాగున్నారా? ఈరోజు ఏమనగా ఒక కథ చెప్పుకుందాం దావీదు గురించి. దావీదు వాళ్ళ నాన్న పేరు యెషయా. యెషయాకి 7 మంది కొడుకులు, చివరి కొడుకు దావీదు. ఒకరోజు సమూయేలు
సౌలు ఎన్ని రోజులని బాధపడతాడు, సౌలు గురించి మనం ఎన్ని రోజులని బాధపడాలని యెషయాలో ఎవరినైనా ఎంచుకోమని దేవుడు చెప్పాడు. అప్పుడు సాముయేలు యెషయాని పిలిచి వాళ్ళ కొడుకుల్ని 7గురిని చక్కగా నిలబెట్టారు. వీళ్ళలో ఎవరు దేవుడు ఎంచుకోలేదు, ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనగా అప్పుడు దావీదు ఉన్నాడు, దావీదు గొర్రెలు మేపుతున్నాడు అంటే కొందరు వెళ్ళి దావీదుని పిలుచుకొని వచ్చిన తర్వాత దావీదుని ఇశ్రాయేలు రాజుగా ఎన్నుకున్నాడు అని సాముయేలు చెప్పి ఒలీవ నూనెతో ఆశీర్వదించాడు. తర్వాత తను సౌలు దేవుని ఆత్మ విడిచి దురాత్మ వచ్చిన అప్పుడు దావీదు సితార వాయించింటే దురాత్మ వెళ్ళిపోయింది. సౌలు యెషయాని అడిగాడు దావీదుని ఈడే ఉంచుకుంటానని. తర్వాత సాయంత్రం దావీదు ఇంటికి పోయి గొర్రెలను మేపుతుండగా ఒక సింహము ఒక చిన్న గొర్రెను తినాలని చూసింది. విషము కొంచెం సేపులోనే దావీదుకి తెలిసి దావీదు పోయి ఆ సింహాన్ని ఎదుర్కొని ఆ చిన్న గొర్రె పిల్లని కాపాడాడు. తర్వాత ఎలుగుబండి కూడా వచ్చింటే ఎలుగుబండి కూడా ఒడిసలతో కొట్టి చంపేశాడు. తర్వాత 2 సైన్యాలు యుద్ధానికి వచ్చింటే ఇశ్రాయేలు ఎఫెసీలు వచ్చింటే అప్పుడు ఎఫెసీలు మీలో ఉన్న శక్తిమంతుని పంపించండి, మాలో ఉన్న శక్తిమంతుని మేము పంపిస్తామని అంటే ఎఫెసీల నుంచి గొల్యాదు వచ్చినాడు. ఫిలిప్పీల నుంచి ఎవరు రాకుండా భయపడి పారిపోయి వెళ్ళిపోయినాడు. తర్వాత సౌలుకి దావీదు నేను ఫిలిప్పీలంటే నాకు భయం లేదు అని అంటే నీ ఇష్టమని యుద్ధ వస్త్రాలు ఇచ్చింటే ఇవి నాకు అలవాటు లేవని ఒడిసలి తీసుకొని 500 రాళ్ళు ఎక్కినాడు. గొల్యాదు వచ్చినాక తనతో ఆయుధాలు ఏం లేకుండా గొల్యాదుని తునీకరించాడు. గొల్యాదు నీ సైన్యము కలేబరాలు ఆకాశ పక్షులకి ఆహారం అవును, నిత్యము యెహోవాదే అని పరిగెత్తుకుంటూ వచ్చి రాయిని ఒడిసలో పెట్టుకొని గిరిగిరి తిప్పి గొల్యాదుని కొట్టేశాడు. ఒక రాయి కొట్టిన తర్వాత గొల్యాదు కింద పడిపోయాడు. అప్పుడు దావీదు వచ్చి తనలో ఉన్న కత్తి తీసి గొల్యాదును తలకై తెగ నరికేశాడు. అయిపోయిన తర్వాత సౌలుకి దావీదు సితార వాయించి దురాత్మ వెళ్ళగొట్టాడని సౌలు మర్చిపోయి దావీదుని 3 సార్లు చంపేయాలని చూశాడు. దావీదు తప్పించుకునేసరికి దావీదుతో దేవుడు ఇంకా చాలా తోడున్నాడని అనుకొని ఇంకా భయపడ్డాడు. సౌలు కొడుకు దావీదు అంటే చాలా ఇష్టం ఉండి హెచ్చరించాడు. సౌలుని చంపాలని అనుకుంటున్నాడు. తర్వాత దావీదు వెళ్ళిపోకముందు యోనాతాను ఒక వాగ్దానాన్ని ఒక నిబంధన చేసుకున్నారు, ఒకరికొకరు సహాయం చేసుకోవాలని. తర్వాత యోనాతాను వద్ద సెలవు తీసుకొని సురక్షితమైన దేశానికి వెళ్ళిపోయారు. పిల్లలు, ఈ కథ విన్నాం కదా, దేవునితో మనం ప్రార్థన చేస్తే, వాక్యం చదివితే ఎంత పెద్ద కష్టమైనా ఎంత పెద్ద పని అయినా దేవుని సహాయంతో మనం చేసేయచ్చు. థ్యాంక్ యూ. బై పిల్లలు. కీర్తనలు 47:2 ఆయన సర్వభూమికి మహారాజా ఉన్నాడు. అందరికీ పేజీల నా పేరు అనురాధ. ఫిలిప్పీ 2:5 క్రీస్తు యేసు నాకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉన్నది.
యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడిచిన వారందరూ ధన్యులు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు కంఠస్థ వాక్యం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. 9 ఆత్మ ఫలాలు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, అవి మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. హల్లెలూయా. ఆమేన్. ఆయన సర్వభూమికి మసలాడు ఉన్నాడు. నవ్వలేదు. ఆకాశములు దేవుని పనిని వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. కీర్తనలు 19వ అధ్యాయం 1వ వచనం. అందరికీ నా పేరు హర్షవర్ధన్. 1 యోహాను 2వ అధ్యాయం 9వ వచనం. వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. అందరికీ ప్రైజ్. కొందరు రథం బలపచ్చు, కొందరు గుర్రం బలపచ్చు. అచ్చయవాడు మనమైతే మన దేవుడైన నామను బట్టి అచ్చయపడము. మై నేమ్ ఇస్ ప్రంక. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. యోహాను 4వ అధ్యాయం 24వ వచనం. పేస్టర్డ్. నా పేరు సుజన. యెహోవా నా కాపరి, నాకేం కలదు. కీర్తనలు 23:1. లోకమును ఎంత ప్రేమించను. శివత 3వ అధ్యాయం 16వ వచనం. నా పేరు నెస్సి. అదందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను. అందరికి పెద్ద కాండాలు 5. అది కాండం, నిగమ కాండం, కాండం, సంఖ్య కాండం, కాండం. ఆయన సర్వభూమికి మహారాజా ఉన్నాడు. కీర్తనలు 47వ అధ్యాయం 2వ వచనం. ప్రియ సంగమా, ఇప్పటి వరకు మన చిల్డ్రన్ చర్చ్ పిల్లలు నేర్చుకున్నటువంటి కంఠత వాక్యాలను మనం విని ఉన్నాము. మరి ఈ సమయమున పిల్లలందరి కోసం అందరం కలిసి ఏకీభవించి ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభువా. మరి నాయన పిల్లలందరూ ఎంతో చక్కగా నేర్చుకున్నటువంటి కంఠత వాక్యాలను విని ఉన్నాము నా తండ్రి. ఇంకా నా ప్రభువా నాయన నీలో ఫలించగలిగే కృపను బిడ్డలందరికీ దయచేయండి ప్రభువా. ఆయా ఆయుష్, ఆరోగ్యము, జ్ఞానము, విద్యా బుద్ధులు నాయన బిడ్డలకు నేర్పించండి. మంచి ఎదుగుదలను బిడ్డలకు దయచేయండి నా ప్రభువా. నీ నామ మహిమార్థమై బిడ్డల జీవితాలన్నీ కట్టబడినట్లు మీరు సహాయం దయచేసి నడిపించమని యేసయ్య నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. నడిపించినటువంటి రోజా భీమలింగ వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఈ చిల్డ్రన్ మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయండి. చిల్డ్రన్ చర్చ్లో ఉన్న ప్రతి చిన్న బిడ్డ కొరకు, వారి యొక్క చదువుల కొరకు, ఆరోగ్యాల కొరకు, వారి భవిష్యత్తు కొరకు ప్రత్యేకంగా సంఘమంతా ప్రార్థించాలని నేను కోరుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. ఈ దినం, ఈ పరిశుద్ధ ఆదివారమున దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి మన దైవజనులు రెవరెండ్ నెహమ్యా పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని ఆహ్వానించినప్పుడు ప్రేమతో అంగీకరించి ఇష్టపడి మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి వారు మన మధ్యకు వచ్చారు. వారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందించబోతూ ఉన్నారు. ఇదే పట్టణములో బెరియా ఏజీ సంఘానికి దేవుని సేవకులుగా వాడబడుతున్న వారు మనందరికీ పరిచయమైన దైవజనులు. వారి సమయంలో వాక్యాన్ని అందిస్తుండగా మనందరం కూడా విందాం. ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృపలో
బెతెస్తా కుటుంబం అంతా క్షేమంగా ఉన్నారని నేను తలంచుచున్నాను. ప్రత్యేకంగా దేవదేవుడు మరొకసారి ఈ యొక్క యూట్యూబ్ బెతెస్తా కుటుంబాన్ని కలుసుకోవడానికి ఈ ఛానల్ ద్వారా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా దైవజనులకు కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు కృపలో మీరందరూ క్షేమంగా ఉన్నారని తలంచుచున్నాను. రండి మనమందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 3వ వచన భాగం నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు విత్తువాని ఉపమానమును గూర్చి ఆయన చక్కగా వివరిస్తూ ఉన్నాడు. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతులుగాను, ఒకటి 60 అంతులుగాను, ఒకటి 30 అంతులుగాను ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ప్రార్థించుకుందాం. కృపగలిగిన తండ్రి, దయగలిగిన మా మంచి యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడే దేవుడవై ఉన్నారు. దేవా, ఆత్మ చెప్పుచున్న మాట చెవియొగ్గి ప్రతి వారు ఆలకించినట్లు మీ కృప దయచేయండి తండ్రి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనములో, తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడుచున్నదే కానీ మాట్లాడువారు మీరు కాదు అని వాగ్దానం చేశారు. యేసయ్యా, ఈ యూట్యూబ్ లైవ్ ఛానల్ ద్వారా ఎందరైతే నాయనా ఈ వాక్యమును వింటూ ఉన్నారో వారి హృదయాల్లో నీ వాక్యము నాటబడినట్లు సహాయం చేయండి. 30 అంతులుగాను, 60 అంతులుగాను, 100 అంతులుగాను ఈ వాక్యం వారికి ఆశీర్వాదకరంగా మారునుగాక. దీని దాసుడైన నన్ను నీ ఆత్మతో బలపరిచి నా నోట నీ మాట ఖడ్గం వలె బయలునట్లు సహాయము చేయమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసయ్య 7 ఉపమానాలు చక్కగా వివరించాడు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపమానము లేకయే ఆయన ఏది బోధించలేదు. ఎందుకంటే ఉపమానాలు చక్కగా అర్థవంతంగా దేవుని రాజ్య మర్మాన్ని అర్థం చేసుకునే రీతిగా యేసయ్య బోధించాడు. ఈ విత్తువాని ఉపమానాన్ని బోధించినప్పుడు శిష్యులకు ఈ ఉపమానం అర్థం కాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నాడు శిష్యులతో, 11వ వచన భాగం, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి పరలోక రాజ్య మర్మములు ఆయన వెంబడించేటువంటి ఆయన శిష్యులు అర్థం చేసుకోలేని సమయంలో ఆయన వారిని కూర్చోబెట్టి చక్కగా వివరించి బోధించాడు. కాబట్టి ఉదయకాలం ఈ విత్తువాని ఉపమానంలో 4 విషయాలు మీ ఎదుట ఉంచాలని దేవుని ఆత్మ ప్రేరణతో మీ ఎదుటికి వచ్చి ఉన్నాను. ఈ విత్తువాని ఉపమానంలో యేసయ్య ప్రాముఖ్యంగా 4 విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 4 విషయాలు నేను ముందు తెలియచేస్తాను. మొదటిది విత్తువాడు, సోవర్. రెండవది విత్తుట, సో. మూడవ విషయము యేసుక్రీస్తు ప్రభువారు దేవుని వాక్యముగా పోల్చి చెప్పినటువంటి విత్తనం, సి. నాలుగో విషయం నేల, అనగా సాయిల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విత్తువాడు, విత్తుట, విత్తనం, విత్తబడిన నేల అనే ఈ 4 విషయాలను చక్కగా యేసుక్రీస్తు ప్రభుల వారు వివరించి చెప్తూ ఉన్నాడు. అయితే ఈ విషయాన్ని ఉపమాన రీతిగా శిష్యులకు బోధించినప్పుడు శిష్యులకు ఆ ఉపమానం అర్థం కాలేదు.
ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా 7 ఉపమానాలు వివరించాడు. మిగిలిన 6 ఉపమానాలు కూడా పరలోక రాజ్యం యొక్క మర్మములను వివరిస్తూ ఆయన బోధించాడు. అయితే ప్రత్యేకంగా ఈ అధ్యాయంలో చెప్పిన మొట్టమొదటి ఉపమానం పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఒక దేవుని వాక్యంతో పోల్చబడిన విత్తనాన్ని గురించి ప్రాముఖ్యంగా మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యంగా ఆ ఉపమానాన్ని వివరిస్తూ యేసయ్య విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను అనే లేఖనాలు ప్రారంభిస్తూ ఉన్నాడు. విత్తువాడు ఎవరు అంటే వ్యవసాయకుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకానికి ఒక విత్తనంగా వచ్చాడు. ఆయనే తన మాటలు యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో, గోధుమ గింజ చావనిదే, అది ఒంటిగా నిలుచును, అది చచ్చిన ఎడల విస్తారమైన పంట పండును అని తన మరణాన్ని గురించి రాస్తూ ఆయనను తనను తాను ఒక విత్తనంతో పోల్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆ విత్తనాలను ఈ భూలోకంలో వెదజల్లుతున్నవాడు పరలోకపు తండ్రి. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో, నా తండ్రి మంచి వ్యవసాయకుడు అని యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకపు తండ్రి గురించి మాట్లాడుతున్నాడు. అవర్ ఫాదర్ ఈజ్ గుడ్ ఫాదర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పరలోకపు తండ్రి తన సొంత కుమారుడైన అద్వితీయ కుమారుడైన ముద్దుల బిడ్డైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకంలో మనలను చచ్చిన స్థితిలో నుండి తిరిగి బ్రతికించడానికి ఆయనను ఒక వాక్యమును విత్తనముగా ఈ భూలోకంలో నాటాడనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదివినట్లయితే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆది నుండి ఆయన దేవుని యొద్ద ఉండెను, ఆయనలో జీవముండెను అనే లేఖనాలు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే వాక్యమైన దేవుడు. ఆయనకు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనంలో దేవుని వాక్యమును నామము కలిగిన దేవా అని పేరు పెట్టబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హిస్ కాల్డ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఆయనే వాక్యమైన దేవుడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యం అనేటువంటి విత్తనాన్ని అనగా యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని ఈ భూలోకంలో ఒక విత్తనంగా పరలోకపు తండ్రి అయిన వ్యవసాయకుడు ఆయన నాటాడు. ఆయన కన్నీటితో నాటాడు. 126వ కీర్తన 5-6 వచనాల్లో, కన్నీటితో విత్తువాడు సంతోషముతో పంట కోస్తాడని, పిడికడు విత్తనాలు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకుని వస్తాడని కీర్తనాకారుడు తెలియజేశాడు. ఆయనను ప్రేమించిన పరలోకపు తండ్రి మనుషులందరి పాపములను తన శరీరం మీద మోపి మన కోసరము ఆయనను పాపముగా చేసినప్పుడు, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి అని తన సొంత కుమారుడు శాపపూరితమైన శిలువ మ్రాను మీద కన్నీరు విడిచే సమయంలో పరలోకపు తండ్రి నిజంగా తన సొంత కుమారుని శరీరాన్ని ఒక విత్తనంగా ఈ భూలోకంలో నాటినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎంతగానో కన్నీరు విడిచాడు. కానీ ఆ విత్తనం ఈ భూలోకంలో పరలోకపు తండ్రికి ఒక గొప్ప ఆత్మల పంటను సిద్ధపరుస్తుందనే విషయం ఆ తండ్రికి తెలుసు. అందుకే ఆ పరలోకపు తండ్రికి ఇష్టమై కన్నీటితో నిండినటువంటి బాధ ఆ తండ్రికి ఉన్న తన సొంత కుమారుని మరణానికి అప్పగించాడు. అందుకే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, మనం ఆయనను ఎరుగలేదు కానీ ఆయనే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తార్థమై తన సొంత కుమారుని మరణానికి అప్పగించాడు. ఇందులో ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ ఎంత బాధతో నిండిందో తెలుసా? తన సొంత కుమారుని తనకిష్టమై మరణానికి అప్పగిస్తున్నప్పుడు ఆ పరలోకపు తండ్రి ఒక మంచి వ్యవసాయకుడిగా ఎంత బాధను అనుభవించి ఉంటాడు. అయినా సరే ఆయనలో ఒక సంతోషం. ఎందుకు తెలుసా? ఆ సంతోషం ఈ భూలోకంలో ఒక గొప్ప ఆ ఆత్మల పంటను తీసుకురాబోతుందనేది ఆ పరలోకపు తండ్రికి సంతోషం. అందుకే నా తండ్రి మంచి వ్యవసాయకుడు అని యేసయ్య సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
నీ ఆత్మలను కాల్చు. నిన్ను సంరక్షిస్తూ ఉన్నటువంటి నీ పైనాయకుడు అనగా నీ కాపరి కన్నీటితో దేవుని వాక్యం అనే విత్తనాలను నీ ఆధ్యాత్మిక ఫలాభివృద్ధి కొరకై విత్తుతున్నాడనే విషయం నీకు తెలుసా? దాని వెనుక హృదయంలో ఎంతో వేదన ఉన్నది అనేది నీకు తెలుసా? నీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకై ఆయన పడుతున్నటువంటి బాధ నీకు తెలుసా? ఒక వ్యవసాయకుడు విత్తనం వేయగానే పంట రాదు, కానీ దాని వెనక ఆ వ్యవసాయకుడు ఎంతో పాటుపడతాడు. నారుమడి వచ్చినాక ఆ నారుమడిని సంరక్షిస్తాడు, ఆ నారుమడికి నీరు పెడతాడు, మరలా ఆ నారుమడిని పీకి చక్కగా ఆ పొలంలో ఆ నారుమడిని నాటిస్తాడు. నాటగానే పంట వచ్చేసిందా, 6 నెలల పాటు ఆ పంటను సంరక్షిస్తాడు, ఎరువు వేస్తాడు, కలుపు తీస్తాడు. ఆ పైరు పంటకు వచ్చిన తర్వాత నిజంగా ఆ వ్యవసాయకుడికి ఎంత సంతోషం. అదే కీర్తనాకారుడు అంటున్నాడు, సంతోష గానము చేయుచు పనులు మోసుకొని వస్తాడు. మీ విషయంలో మీరు ఆధ్యాత్మికంగా ఫలిస్తూ ఉన్నప్పుడు, కన్నీటితో మీ హృదయం అనే నేలలో దేవుని వాక్యములు విత్తుతున్నప్పుడు, మీ ఫలాభివృద్ధిని చూసి అత్యధికముగా సంతోషించేవాడు మీ ఆత్మీయ కాపరి. అలాగే మన ఆత్మల కాపరి, ప్రధాన కాపరి అయిన పరలోకపు తండ్రి మన వ్యవసాయకుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాడు. ఆయన విత్తుచూ ఉన్నాడు. మొదటిగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి. యేసయ్య చెప్తున్నాడు, చక్కగా ఆ వివరణ కూడా వివరిస్తూ ఉన్నాడు. నేను చదువుతాను. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే అంటున్నాడు. మొదటిగా విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళినప్పుడు, వ్యవసాయకుడు విత్తుతూ ఉన్నప్పుడు ఆ విత్తనాలు కొన్ని త్రోవ పక్కన పడుతూ ఉన్నాయి. ఏ వ్యవసాయకుడైనా త్రోవ పక్కన విత్తుతాడా? జ్ఞాపకం చేసుకోవాలి. విత్తువాని పని ఏంటంటే, వ్యవసాయకుని పని ఏంటంటే విత్తనములు విత్తడమే, దేవుని వాక్యాన్ని ప్రకటించడమే. దేవుడు నియమించిన ఆయన సేవకులైన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన ఆయన శిష్యులైన వారి పని ఏంటంటే, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి దేవుడు ఉచితముగా అనుగ్రహించిన ఆయన వాక్యమైన విత్తనాలను పిడికిట పట్టుకుని అవి వెదజల్లుతూ పోవడమే, విత్తుతూ పోవడమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి. త్రోవా, ద వే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మార్గంలో నడిచే ప్రతి బిడ్డ హృదయంలో దేవుని వాక్యం నాటబడుతుంది. అయితే దేవుని మార్గం విడిచి తిరుగుతూ నీ సొంత మార్గంలో, ఈ లోక సంబంధమైన మార్గంలో ఒకవేళ నువ్వు వెళుతూ ఉంటే దేవుని వాక్యం ఎంత మాత్రం నీ హృదయంలో నాటబడదు. జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనంలో, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అన్నాడు యేసయ్య. నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు అన్నాడు యేసయ్య. కాబట్టి దేవుని మార్గం విడిచి, దేవుని త్రోవ విడిచి నీ సొంత మార్గంలో, ఈ లోక సంబంధమైనటువంటి మార్గంలో నువ్వు నడుచుకుంటూ వెళితే, నీ పైన ఆత్మల కాపరిగా ఉన్నటువంటి సేవకుడు కన్నీటితో దేవుని వాక్యాన్ని విత్తుతూ ఉన్నా ఆ వాక్యమైన విత్తనం నీ హృదయంలో ఏమాత్రమో కూడా నాటబడదు. జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నీ మార్గం వేరుగా ఉంది, ఎందుకంటే నీ త్రోవ వేరుగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, రోమాపత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాల్లో, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైనని దేవుడు తన వాక్య లేఖనాల్లో తెలియజేస్తున్నాడు. త్రోవ తప్పి, దేవుని మార్గం విడిచి త్రోవ తప్పి నువ్వు నీ సొంత మార్గంలో వెళుతూ ఉంటే, ఈ లోకాన్ని స్నేహిస్తూ ఉంటే, ఈ లోకాధికారి అయినటువంటి దుష్టుడు నిన్ను స్వాధీనపరుచుకుంటాడు. జాగ్రత్త.
ఈ లోకాధికారి అయినటువంటి దుష్టుడు, అపవాది నీ జీవితంలో దేవుని వాక్యం నాటబడకుండా ఆ వాక్యమైన విత్తనాలను ఆకాశ పక్షిలా వచ్చి సాతానుగాడు ఎత్తుకొని పోతాడు. అది నీ ఆత్మీయ జీవితానికి ఎంతైనా క్షమాభివృద్ధి కాదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో యాకోబు అన్నాడు 4వ అధ్యాయం 4వ వచనంలో, ఈ లోక స్నేహం దేవునితో వైరమని నువ్వు ఎరుగవా? ఎవడైనను లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో చక్కగా యోహాన్ భక్తుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియ దేవుని సంఘమా, నీపై నాయకుడుగా, నీ ఆత్మల కాపరి, నీలో ఆధ్యాత్మికమైన ఆత్మీయ ఫలాలు చూడాలని, ఆత్మ ఫలమేమనగా గలతీ 5:22 మనకు తెలుసు, బాల్య దినముల నుండి నేర్చుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ, నిగ్రహం. ఈ ఫలములు మనలో చూడాలని పరలోకపు తండ్రి అయిన వ్యవసాయకుడే కాదు, నీ ఆత్మల పై కాపరిగా ఉండి, పై నాయకుడిగా ఉండి, నీ ఆత్మీయ క్షమాభివృద్ధి కొరకు ప్రయాసపడుతూ కన్నీరు విరుస్తూ ఉన్న నీ కాపరి కూడా నీలో ఆ ఫలాలు చూడాలని ఇష్టపడుతున్నాడు. అయితే నీవు దేవుని మార్గం విడిచి నీ సొంత మార్గంలో నువ్వు వెళుతూ ఉంటే దేవుని వాక్యం ఏమాత్రం నీ హృదయంలో నాటబడదు ప్రియ దేవుని బిడ్డ. ఎందుకంటే దుష్టుడు సాతాను ఆకాశ పక్షిలా వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. అదేంటి, దేవుని వాక్యాన్ని సాతాను ఎత్తుకొని పోతాడా? దేవుని వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొని పోతాడా? నాకు ఈ వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు అనేకమైన ప్రశ్నలు పరిశుద్ధాత్ముడు నాకు కలుగజేశాడు. ఆలోచించేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుగాడి గురి ఏంటంటే వాక్యంలో జీవం ఉంది, విత్తనంలో జీవం. దెర్ ఇస్ ఎ లైఫ్ ఇన్ సీడ్. విత్తనంలో జీవం ఉంది. దేవుడు అనుగ్రహించే జీవం నీలో నింపబడకూడదు. యేసయ్య ఈ లోకానికి వచ్చింది ఆయన జీవాన్ని మనకి ఇవ్వడానికి కదా. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనలను క్రీస్తు ద్వారా మనలను బ్రతికించడానికే కదా. ఆయన జీవాన్ని మనకిచ్చి మనల్ని మృతుల లోకములో నుండి పైకి లేవనెత్తడానికే కదా ఆయన ఈ లోకానికి వచ్చింది. ఎందుకంటే ఆయన జీవమైనాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఐ యామ్ ద లైఫ్, నేనే జీవమై ఉన్నానన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో జీవాహారం నేనే, అండ్ ద బ్రెడ్ ఆఫ్ ద లైఫ్. ఆయనలో జీవం ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ జీవం నీలో నింపబడితే మరణకరమైన ప్రతి ఆ మృతశల్యమైన ప్రతి అడ్డంకిలు కూడా తొలగిపోతాయి. అందుకే అపవాది ఆ జీవం నీలో నాటబడకుండా ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోతూ ఉంటుంది. ఆలోచించేయండి, పొలంలో నాటబడిన కొన్ని విత్తనాలను ఆకాశ పక్షులు కూడా తింటాయి. అయితే ఆ విత్తనం చనిపోయిందా? ఆ విత్తనం వృధా అయిందా? ఆలోచించి ఈ ఆకాశ పక్షులు ఆ విత్తనాలను జీర్ణించుకొని కొన్ని చోట్ల అక్కడక్కడ అవి పండ్లను తింటాయి, ఫ్రూట్స్ తింటాయి. ఆకాశ పక్షులు పండ్లు తిన్నాక ఆ పండ్లలోని విత్తనాలను కూడా జీర్ణించుకుంటాయి. కానీ ఆ విత్తనాలను అరాయించుకోలేవు, జీర్ణించుకోలేవు. ఆ విత్తనాలను ఎక్కడో ఒక చోట విసర్జిస్తాయి. వింటున్నారా? కానీ విత్తనానికి మరణం లేదు. అక్కడ ఆ విత్తనం అక్కడ ఏమవుతుందంటే ఎక్కడో ఒక చోట విసర్జించబడిన తర్వాత అందులో ఉన్న జీవం మరలా ఆ మృతుల లోకములో నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేచినట్లుగా ఆ విత్తనం చచ్చిపోయింది అని మనం అనుకుంటున్నాం. కానీ అది తన పైన ఉన్నటువంటి శరీరాన్ని విడిచిన తర్వాత లోపల ఉన్నటువంటి జీవాన్ని ధరించుకొని అంకురము దాల్చి అది చిగుర్చి ఒక మొక్కగా పైకి రావడాన్ని మనం చూస్తాం. అక్కడక్కడ గోడల మీద
మర్రి మొక్కలు, రావి మొక్కలు మనం గోడలను చీల్చుకొని పెకలించి అవి మొలవడాలను కూడా పాతబడ్డ బంగళాల మీద మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. దాని అర్థం ఏంటి? పక్షులు తిన్నటువంటి ఆ విత్తనం ఇక దాంట్లో జీవాన్ని కోల్పోయిందేనా దాని అర్థం? కాదు కాదు కాదు. ఆ పక్షి విసర్జించిన తర్వాత కూడా ఆ విత్తనంలో జీవం తిరిగి మరలా అంకురము దాలుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి విత్తనంలో జీవం ఉంది, అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విత్తనం ఇక చచ్చిపోయింది, అది ఎండిపోయిందని నువ్వు అనుకుంటున్నా, అందులో ఉన్న జీవం తిరిగి మరలా ఏ రీతిగా అంకురము దాల్చి మలుస్తూ ఉందో యెషయా గ్రంథం 11:1 రాయబడినట్లుగా యెషయా మొద్దు చిగురుగా ఏ విధంగా ఆ మొద్దుకు యేసయ్య చిగురుగా ఆయన పుట్టాడో, మూడు బారిన మన జీవితాలను చిగురింప చేయగలిగిన జీవం దేవుని వాక్యంలో ఉంది. అయితే నీవు దేవుని మార్గాన్ని విడిచి నీవు ఈ లోకంలో ఈ లోకానుసారంగా నీ సొంత మార్గంలో నువ్వు వెళుతూ ఉంటే, ఈ జీవం కలిగిన దేవుని వాక్యం మంచి వ్యవసాయకుడైన పరలోకపు తండ్రి యొక్క ఆత్మ ప్రేరణతో కన్నీటితో ఒక దైవజనుడు నీ హృదయంలో ఆ వాక్యాన్ని విత్తుతూ ఉన్నా, నీ జీవితంలో ఆ ఆత్మ సంబంధమైన ఫలాలు కనబడకపోతే, పరలోక సంబంధమైన ఆ నీతి, సమాధానం, ఆత్మయందలి ఆనందముతో నిండిన ఆ దేవుని యొక్క ఆ క్రియలు నీలో కనబడకపోతే, ఆ ఫలాలు నీలో కనబడకపోతే, ఆ వ్యవసాయకుడికి, నీ ఆత్మల పైన కాపరికి మరెంత కన్నీరు, ఇక సంతోషం ఎక్కడ? పంట వస్తేనే కదా వ్యవసాయకుడికి సంతోషం. పనలు పట్టుకున్నప్పుడే కదా వ్యవసాయకుడికి సంతోషం. కాబట్టి విత్తువాడు విత్తుటకు బయలు వెళుతూ ఉన్నప్పుడు మొదట విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి మార్గంలో, నీ సొంత మార్గంలో ఒకవేళ నువ్వు వెళుతూ ఉంటే, ఇప్పుడైనా దేవుని వైపు తిరుగు. ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుని కథ. నేనైతే తప్పిపోయిన కుమారుడు అని పిలవను. తప్పిపోయి మరలా దొరికిన కుమారుడు, తప్పిపోయి మరలా తండ్రి యొద్దకు వచ్చిన కుమారుడు. తన త్రోవను విడిచి మరలా తండ్రి మార్గంలోనికి వచ్చాడు. తండ్రి ప్రేమకు పాత్రుడయ్యాడు. తండ్రి చేత హత్తుకొనబడ్డాడు. తండ్రి వారసత్వానికి పాత్రుడయ్యాడు. రెండవ విత్తనం గురించి అక్కడ మనం చదువుతున్నాం. విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళినప్పుడు మరికొన్ని విత్తనాలు, చూడండి 20వ వచనం చదువుతున్నాను. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యం నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, విత్తువాడు విత్తుటకు బయలు వెళుతూ ఉన్నప్పుడు వ్యవసాయకుడు విత్తుతున్నాడు. ఆ విత్తనాలు కొన్ని రకాల నేలల్లో పడుతూ ఉన్నాయి. ఆ రెండవ రకపు నేల గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. రాతి నేల అంటే నేల ఉంది, భూమి ఉంది, మట్టి ఉంది, కానీ ఆ మన్ను పైనే పొరలుగా కప్పబడి ఉంది. కానీ ఆ మన్ను లోపల రాతితో నింపబడిన స్వభావం నింపబడి ఉంది. అక్కడ విత్తనం నాటబడింది. పైన మన్ను ఉన్న దాన్ని బట్టి వేరు లోతుగా వెళ్ళలేదు. వేరు లోతుగా వెళ్ళనందున సూర్యుడు ఉదయించగానే ఆ మొక్క వాడిపోయి ఎండిపోయి రాలిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, వాక్యం ప్రకటించబడినప్పుడు అతడు సంతోషముతో అంగీకరిస్తాడు. కానీ అతని హృదయపు లోతుల్లో ఉన్నటువంటి కాఠిన్యతను బట్టి, ఆ రాతి స్వభావాన్ని బట్టి ఆ వాక్యం అతని హృదయం లోతుల్లో వేరుపారలేదు. యాకోబు అంటాడు 1వ అధ్యాయం, నేను చదువుతాను 22వ వచనం నుండి, మీరు వాక్యం వినువారు మాత్రమై ఉండక అంటున్నాడు. దాని ప్రకారం ప్రవర్తించువారై ఉండాలి. ఎందుకంటే ఈ వాక్యం
సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం. కనుక ఈ వాక్యాన్ని కేవలం విని సంతోషించటమే కాదు, ఆ విన్న వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించాలి. టు రిసీవ్ దట్ వర్డ్. ఆ వాక్యములో ఉన్నటువంటి జీవం నీలో వేరుపారాలి అనంటే ఆ వాక్యాన్ని నువ్వు సాత్వికముతో అంగీకరించాలి, అభ్యంతరాలు చెప్పకూడదు. లూకాసు వార్త 11వ అధ్యాయంలో చెరసాల్లో ఉన్న యోహాను, అయ్యా మా కొరకు వచ్చిన వాడవు నీవేనా, మేము వేరొకని వాని కొరకు ఎదురు చూడాలా అని చెప్పినప్పుడు యేసయ్య చెరసాల్లో ఉన్న యోహానికి వర్తమానం పంపాడు. ఇదిగో గ్రుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, చెవిటివారు వింటూ ఉన్నారు, మృతులైన వారు మృతులలో నుండి తిరిగి లేస్తున్నారు. అభ్యంతర పడక నా యందు విశ్వాసం ఉంచు వాడు ధన్యుడు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అభ్యంతరాలు చెప్తున్నావా? వాక్యం వింటూ కూడా ఇలా చెప్పాడు అలా చెప్పాడు అంటూ ఒక మనుషుని మాటగా వాక్కును తీసుకుంటూ ఉన్నావా? కన్నీటితో ప్రసవ వేదనతో నీ ఆత్మీయ క్షమాభివృద్ధిని కోరి పిడికడ విత్తనాలను వాక్కును పట్టుకొని నీ హృదయం అనే నేలలో ఆ వాక్కులు విత్తుతున్న నీ సేవకుని నోటి వచ్చు ఆ దేవోక్తిని, దేవుని ఉపదేశాన్ని ఒక మనుషుని మాటగా స్వీకరించి ఆ మాటలకు అభ్యంతరాలు చెప్తూ ఉన్నావా? అందుకే ఆ వాక్యాన్ని బట్టి నువ్వు ఆనందించలేకపోతున్నావు. ఆ వాక్యంలో ఉన్న జీవం నీలో ఆ ఫలాభివృద్ధిని తీసుకురాలేకపోతుంది. అందుకే నీ విశ్వాసపు ప్రయాణంలో, నీ విశ్వాసపు పరుగు పందెంలో ఏదైనా చిన్న శ్రమ రాగానే, ఏదైనా చిన్న హింస కలుగుగానే ఆ దేవుడు ఏ మేలు చేశాడులే, ఆ దేవుడు మాకు ఏ ఉపకారము చేశాడులే అని అనుకుంటూ ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీ జీవితంలో ఏ మేలు చేయలేదా? ఆ జీవము గల దేవుని వాక్కు ఎన్నిసార్లు నీలో ఆ ఆశ్చర్యమైన కార్యాలు చేసింది. ఎందుకంటే దేవుని వాక్యం నిష్ఫలముగా మరలేది కాదు. 55వ అధ్యాయం 11వ వచనంలో యెషయా ప్రవక్త అంటున్నాడు, నా నోటి నుండి వచ్చు మాట నిష్ఫలముగా మరలక. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి ఆకాశములు గతించిపోవచ్చునేమో గాని నా నోటి నుండి వచ్చిన మాటలు సున్నైనా పొల్లైనా తప్పిపోవు. మత్తయి సువార్త 5:17లో యేసయ్య అంటున్నాడు, నా మాటలు గతించిపో. దేవుని మాటలు గతించేవి కాదు, ఆయన మాటల్లో జీవం ఉంది. కనుక ఒకవేళ దేవుని వాక్యం వింటూ కూడా శ్రమ కలిగినప్పుడు, హింస కలిగినప్పుడు కృంగిపోతున్నావా? సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడు వాగుతావు. దేవుని యొక్క మాటలో ఉన్నటువంటి దైవిక శక్తి చేత నువ్వు బలపరచబడుతూ ఉండాలి. దేవుని మాటలోని ఆదరణ చేత నువ్వు ఆదరించబడుతూ ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే దేవుని వాక్యాన్ని నువ్వు సాత్వికంతో అంగీకరించినప్పుడు ఆ వాక్యం నీ హృదయంలో నాటబడుతుంది. ఇక్కడ యేసయ్య ఒక మాట అంటున్నాడు, సూర్యుడు ఉదయించినప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సూర్యుడు ఉదయించినప్పుడు మాత్రమే ఆ సూర్యరశ్మిలో ఉన్నటువంటి నత్రజని అని అంటాం. ఆకులలో నత్రజని ఉంటుంది. వృక్షాలలో ఉన్నటువంటి ఆకులలో నత్రజని సూర్యరశ్మి ద్వారానే ఆ వృక్షాలు స్వీకరిస్తాయి. అప్పుడే ఆ మొక్క బ్రతుకుతుంది. కాబట్టి సూర్యరశ్మి లేకుండా ఏ మొక్క జీవించదు. మలాకి 4:2లో నీతి సూర్యుడు నీ మీద ఉదయించును, అతని రెక్కలు నీకు ఆరోగ్యమును కలుగచేయును, అప్పుడు నీవు లేగదూడ వంటి బలమును పొంది గంతులు వేయదు అని రాయబడి ఉంది. చిన్న అనారోగ్యం రాగానే, చిన్న ఆర్థిక ఇబ్బంది రాగానే నువ్వు కృంగిపోతూ ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు నీతి సూర్యుడు. యాకోబు అంటున్నాడు 1వ అధ్యాయం 17వ వచనంలో, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరలోకమందున్న జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి మనకు అనుగ్రహింపబడుతున్నవి. He is called Father of Lights. ఆయన
ఆయన జ్యోతిర్మయుడుగా పిలువబడుతున్నాడు. కాబట్టి ఆయన వెలుగు మన మీద ప్రకాశిస్తే చాలు, మనలో జీవము నింపబడుతుంది. మనలో ఉన్నటువంటి శారీరక బలహీనతలు తొలగిపోతాయి. మనలో ఉన్నటువంటి ఐహిక విచారాలతో కూడిన ఆ సమస్యలు కూడా తొలగిపోతాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ హృదయంలో దేవుని వాక్యమును సాత్వికంతో అంగీకరించలేని అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా? హృదయం లోపల నుండి బయటికి వెళ్ళినవే మనిషిని అపవిత్రపరుస్తాయని ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఆయన కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. నేను చదువుతాను, వినండి. 21వ వచనం, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, అహంకార భావం, అవివేకము వచ్చును. దేవదూషణ, కామవికారం, మత్సరం ఇవన్నీ వస్తాయి. ఇవే నీ హృదయాన్ని కాఠిన్యపరుస్తున్నాయి, రాతి బార చేయించున్నాయి. అందుకే దేవుని వాక్య నీ హృదయంలో వేరుపారడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని ప్రేమలో వేరుపారాలని అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో చక్కగా వివరిస్తూ ఉన్నాడు. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లు తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి అంటున్నాడు 18వ వచనంలో. ప్రేమలో వేరు పారాలి అంటే దేవుని మాటలకు నువ్వు ఎన్నడూ అభ్యంతరాలు పలికే వ్యక్తివిగా ఉండకూడదు. అప్పుడే దేవుని వాక్యం నీలో నాటబడి వేరుపారుతుంది. రండి, ఈ ఉపమానంలో 3వ విషయం యేసయ్య సెలవిస్తున్నాడు. విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళినప్పుడు కొన్ని విత్తనాలు మరొక నేలలో పడ్డాయి. నేల మానవ హృదయానికి సాదృశ్యంగా ఉన్న విషయం యేసయ్య చక్కగా ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును, ధన మోసమును, ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. విత్తువాడు విత్తుటకు బయలు వెళుతూ ఉన్నాడు. నేను ఆలోచిస్తూ ఉన్నా, అసలు ఈ వ్యవసాయకుడు విత్తే విత్తనాలను మంచి పొలంలో కదా విత్తాల్సింది, ముళ్ళ పొదల్లో విత్తటం ఏంటి? ఆయన విత్తుటకు బయలు వెళ్ళాడు, అంతే, విత్తుతూ ఉన్నాడు. కానీ ఆల్రెడీ అక్కడ ముళ్ళ పొదలు ఉన్నాయి. విత్తనములు పడ్డ చోట ముళ్ళ పొదలు ఉన్నాయి. అది మనం అర్థం చేసుకోవాలి. విత్తువాడు ముళ్ళ పొదల్లో విత్తడం కాదు, ఆ విత్తనములు పడ్డ నేలలోనే, అది సారవంతమైన నేలే, అది సారవంతమైన భూమే. కానీ అక్కడ ఆల్రెడీ లోతుగా చొచ్చుకుపోయిన ముండ్ల పొదలు ఉన్నాయి. మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఇక్కడ మత్తయి భక్తుడు ఆ మాట వాడలేదు, కానీ మార్కు భక్తుడు ఆ మాట వాడుతున్నాడు. 4వ అధ్యాయంలో 14వ వచనం నుండి ఈ విత్తువాని ఉపమాన భావాన్ని చక్కగా యేసయ్య వివరిస్తూ ఉన్నాడు. 18వ వచనంలో, ఇతరులు ముండ్ల పొదల్లో విత్తబడిన వారు వీరు వాక్యమును విందురు గాని ఐహిక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి, ఇతరమైన ఆశలు లోపల చొచ్చి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనమోసమును, ఐహిక విచారములను, వాక్యం వింటారు, ఆ వాక్యం హృదయంలోనికి తీసుకుంటారు, కానీ వారి హృదయాల్లో ఈ లోక సంబంధమైనటువంటి అపేక్షలు ఉంటాయి, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు. ఈ వాక్యం వారి హృదయం లోపలికి తీసుకోకముందే వేరుపారినటువంటి లోకాశలు ఉంటాయి, వేరుపారినటువంటి లోక అపేక్షలు ఉంటాయి. అవేంటయా అంటే, మొదటిది ధనాపేక్ష అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో వైద్యుడైన లూకా అన్నాడు, ఎవడైనా ఒక దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు అంటాడు. వారిరువురిలో ఏ ఒక్కరినైనా తృణీకరించి ఒకనికి దాసుడిగా ఉండును అంటాడు. మీరు సిరికిని దేవునికిని సేవకులుగా ఉండలేరు.
సేవించలేరు అంటున్నాడు. సిరి అంటే నేను అమ్మాయి గురించి చెప్పట్లేదండోయ్. సిరి అంటే సంపద, ధనం, డబ్బు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని ఎరిగి కొందరు దాన్ని ఆశించి విశ్వాసములను తొలగిపోయి నానా బాధల్లో పడి తమను తామే పొడుచుకొని చచ్చిపోయిన సందర్భం పౌలు గారు చక్కగా వివరిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ధనాన్ని ఆశించి గెహజీ ఏమయ్యాడు మనకు తెలుసు. ధనాన్ని ఆశించి యేసు ప్రభు వారిని వెంబడించిన ఇస్కరియోతు ఏమయ్యాడు మనకు తెలుసు. ధనాపేక్ష. నువ్వు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నా, ఆ దేవుని వాక్యాన్ని సాత్వికంతో నువ్వు అంగీకరిస్తూ ఉన్నా, ఆ వాక్యములోని జీవం నీకు ఆత్మీయ ఫలాభివృద్ధిని సఫలీకృతమును తీసుకురాకపోవడానికి కారణం ఏంటయ్యా అంటే, అంతకు ముందే నీలో చొచ్చుకుపోయిన వేరుపారిన లోక సంబంధమైన అపేక్షలు, లోక సంబంధమైన ఆశలు నీవు విని అంగీకరిస్తూ ఉన్న దేవుని వాక్యాన్ని అణిచివేస్తున్నాయి. అదేంటండి? దేవుని వాక్యాన్ని, జీవము గల దేవుని వాక్యాన్ని అణిచివేసేటువంటి శక్తి దేనికుంది? వినాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు, ఈ శరీరం, మనలో ఉన్న దేవుని ఆత్మ ఎప్పుడు కూడా ఒకదానికొకటి విరోధంగా అపేక్షిస్తూ ఉంటాయనే విషయాలు రాస్తున్నాడు. 17వ వచనం, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందురు. నీవు శరీర సంబంధమైన ఆలోచనకు, శరీర సంబంధమైన కార్యాలకు చోటిస్తే అక్కడ ఆత్మకు చోటు ఉన్నది. అప్పుడు దేవుని వాక్యాన్ని హృదయంలో నీరు కట్టి ఫలించు. చూడండి, రోమిలకు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు భక్తుడు 8వ అధ్యాయం 12వ వచనం, కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. జీవముగల దేవుని వాక్యం నీలో వేరు పారాలి అనంటే, దేవుని జీవం నీలో ఏలుబడి చేయాలి అనంటే, ఇదిగో నీలో ఉన్నటువంటి దైవాత్మ ద్వారా దేవుని ఆత్మకు నీవు చోటిచ్చి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతూ నీలో ఉన్న శరీర క్రియలను చంపాలి. అనగా నీలో ఈ శరీరం అపేక్షిస్తున్నటువంటి లోక సంబంధమైనటువంటి ఆశలన్నిటినీ కూడా దేవుని ఆత్మశక్తి ద్వారా చంపాలి. అప్పుడు మాత్రమే దేవుని వాక్యాన్ని నువ్వు వింటున్నావే, దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తున్నావే, విని అంగీకరిస్తున్న వాక్యం నీలో వేరుపారుతుంది. ఆ జీవముగల వాక్యం నీలో ఉన్న శరీర కార్యాలను అణిచివేస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు దేవుని వాక్యాన్ని 2 అంచులు కలిగిన ఖడ్గంతో పోలుస్తూ ఉన్నాడు. ఆ వాక్యం మన శరీరాల్లో ఉన్న మూలుగులను సైతం విభజించేదిగా ఉన్నట్లు రాస్తున్నాడు. నేను చదువుతాను, దయచేసి ఆ వాక్య లేఖన భాగాన్ని వినండి. దేవుని వాక్యం సజీవమై బలమగలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటిన వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యం నువ్వు విని అంగీకరిస్తున్న ఆ వాక్యం నీలో శరీరానుసారమైన అపేక్షలతో కూడిన ఆశలను అణచాలి అంటే, శారీరక క్రియలను చంపాలి అంటే, ఆ వాక్యం నీ శరీరంలో ఉన్న మూలుగులలో కూడా అది ప్రవేశించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ వాక్యం నీ జీవితంలో ఫలాభివృద్ధిని తీసుకురాకపోవడానికి కారణం దానికంటే ముందుగా నీలో వేరుపారిన ఐహిక విచారాలు.
దేని గురించి విచారిస్తున్నావు? ప్రియ దేవుని బిడ్డ, ప్రత్యేకంగా ఈ లాక్డౌన్ పీరియడ్లో కష్టపడి పని చేసుకుని సంపాదించుకోవడానికి అనుకూలత లేని పరిస్థితులు, కనీసం నీ బిడ్డలకి 3 పూట్ల కడుపు నిండా తిండి పెట్టుకోలేని పరిస్థితులు ఒకవేళ ఎదురయ్యాయా? నీ ఇంట్లో ఆహార లోట, ఆర్థిక ఇబ్బంది, దానివల్ల అనారోగ్య పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నావా? దానివల్ల నీ హృదయంలో విచారం నింపబడిందా? అయినా నువ్వు ధైర్యం కలిగి ఉండాలి. నువ్వు వింటున్న దేవుని వాక్కు నీకు ధైర్యం పుట్టించాలి. దేవుని వాక్యము చేత నువ్వు ఆదరణ పొందాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనంలో ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించుకు. వీటన్నిటి విషయమై అన్ని జనులు ఇలాగు చింతిస్తారు, ఇలాగు విచారిస్తారు అంటున్నాడు యేసయ్య. నీ హృదయంలో నింపబడిన ఆ విచారం తాత్కాలికమైన ఆకలితో, తాత్కాలికమైన అవసరతతో నిండిందైతే నా దేవుడు నీ అవసరత తీర్చువాడు. ఫిలిప్పీ పత్రిక 4:19 దేవుడు తన మహిమ ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రియులరా, ఆయన సర్వ సమృద్ధి గలవాడు. కొలస్సీ పత్రిక 2:3 బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలో ఆయన యందు గుప్తమై ఉన్నాయి. ఏ విషయంలో విచారిస్తున్నావు? ఎందుకంటే ఒకని విచారం వాని హృదయమును కృంగదీయను అని జ్ఞానైన సొలొమోను అంటున్నాడు. డు నాట్ బి యాంగ్షియస్, దేనిని గురించి చింతించద్దు. ఫిలిప్పీ 4:6 పౌలు అంటున్నాడు, ప్రభువు సమీపంగా ఉన్నాడు. ద లార్డ్ ఈజ్ నియర్ టు యు. దేవుడు నీకు సమీపంగా ఉన్నాడనే విషయం మర్చిపోతున్నావా? దేనిని గురించి చింతించక ప్రతి విషయంలో ప్రార్థనాపూర్వక విన్నపములు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియచేయి. దేవుని కృపా సమాధానం నీ హృదయ తలంపులకు కావలి ఉంటుంది. ఆయన్ని గొప్ప ధైర్యాన్ని నింపుతాడు. సారేపతి విధవరాలు అషోమ్రోను పట్టణంలో వచ్చినటువంటి ఆ కరువును బట్టి మిగిలి ఉన్న ఆ పట్టెడి పిండితో ఒక 2 అప్పములు చేసుకుని తాను తన కుమారుడు తిని చనిపోదామని నిర్ణయించుకున్నారు. అదేంటండి, ఆహారం తిన్నాక చనిపోదామని నిర్ణయించుకునేవారు ఎవరైనా ఉంటారా? ఎందుకు నిర్ణయించుకుందో తెలుసా? రేపటికి కావలసిన ఆహారం లేదనే విచారం, చింత. రేపేం తిని బ్రతకాలి అనేటువంటి చింత. కానీ దేవుడు ముందుగానే దైవజనుడితో మాట్లాడుతున్నాడు కదా, నువ్వు సారైపోతే వెళ్ళాలి, అక్కడ ఒక విధవరాల్ని కలుసుకోవాలి. ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు నీ కొరకు దైవజనుడిని నియమించింది నిన్ను బ్రతికించడానికి. నిన్ను బ్రతికించే దేవుని వాక్కును ఆ దైవజనుడి నోటి నుండి నీతో ఆయన విడుదల చేస్తున్నప్పుడు ఆ వాక్కు ద్వారా నువ్వు బ్రతకాలని. అందుకే 119వ కీర్తన 50 వచనంలో దావీదు అన్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అది నాకు నెమ్మదిని కలుగు చేయుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఆత్మీయ కాపరి కన్నీటితో ప్రసవ వేదనతో నీకు అందిస్తున్న ఆ వాక్కు నీ ఇబ్బందిలో, నీ హింసలో, నీ విచారములలో నీ సమస్త చింతన విచారాన్ని కొట్టివేసి నిన్ను బ్రతికించేది. అన్ను ఎరుగుతూ ఉన్నావా? చివరి విషయం చెప్తున్నాడు, విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళి ఆ గుప్పెడు పట్టుకున్న విత్తనాలను వెదజల్లగా అవి మంచి నేలలో పడ్డాయి. మంచి నేలలో పడ్డాయి. మంచి నేల సిద్ధపరచుకున్న మానవ హృదయానికి సాదృశ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి లోక సంబంధమైన ఆలోచనలు లేకుండా, లోక సంబంధమైన మార్గాలు విడిచి, లోక సంబంధమైన అహిక విచారాలను విడిచి, ధనమోసములను విచారములను విడిచి దేవుడు అనుగ్రహించిన నిత్య రక్షణలో ఆనందిస్తూ ఆయన వాక్యము కొరకై వేగిరపడేవారు, వినుటకు వేగిరపడేవారు.
ఆధ్యాత్మిక ఫలము కొరకై, ఆత్మీయ క్షేమము కొరకై ఎదురు చూసేవారు. వారు మంచి నేలతో పోల్చబడుతున్నారు. ఈ రోజున ఈ యూట్యూబ్ లైవ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, వాక్యము కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నావా? ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు. ఆ జీవము గల దేవుని వాక్యం అనే విత్తనం సాత్వికముతో అంగీకరిస్తున్న నీ హృదయంలో నాటబడుతుంది. నీ హృదయంలో ఎలాంటి కల్మషం లేకుండా సమస్త దుష్టత్వమును మాని దేవుని వాక్యము కొరకై సాత్వికంతో ఎదురు చూస్తూ ఉండగా ఆ వాక్యం నీలో ఫలాభివృద్ధిని తీసుకొస్తూ ఉంది. చూడండి, ఎందుకంటే ఇక్కడ 100 అంతలుగా, 60 అంతలుగా, 30 అంతలుగా అన్నాడు. అంటే 30% అనేది ఫలాభివృద్ధి కాదనుకుంటున్నారా? 60% అనేది ఫలాభివృద్ధి కాదనుకుంటున్నారా? అక్కడ దేవుడు ఫలింపును కోరుకుంటున్నాడు, కానీ ఎంతగా ఫలించారనేది కోరుకోవడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య బేతనీయ మార్గంలో వెళుతున్నప్పుడు ఆయన ఆకలిగా ఉన్నాడు. ఒక అంజూరపు చెట్టు కనబడింది. ఆయన దగ్గరికి వెళ్ళి ఏమైనా ఫలములు దొరుకుతాయేమోనని తేరి చూశాడు. ఆ చెట్టు నిండా ఆకులున్నాయి, ఒక్క ఫలమైనా లేదు. కానీ యేసయ్య ఆ చెట్టును శపించాడు. ఆ క్షణంలోనే ఆ చెట్టు ఎండిపోయింది. కానీ విచిత్రం ఏంటంటే అది అంజూరపు పండ్లు ఫలించే కాలము కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చెట్టులో ఒక్క ఫలమున్నా యేసయ్య ఆ చెట్టును బట్టి సంతోషపడేవాడే. ఎందుకంటే ఆ ఒక్క ఫలం యేసయ్య ఆకలిని తీరుస్తుంది. కాబట్టి నువ్వు ఎంతగా ఫలించేవనేది కాదు, అసలు నీలో ఫలములు ఉన్నాయా లేదా? దేవుని వాక్యం ఆధ్యాత్మిక ఫలాభివృద్ధిని నీలో కలుగజేస్తుందా లేదా? అదే దేవుడు కోరుకుంటాడు. కాబట్టి ఆయన ఫలములు చూస్తున్నాడు. పాటుపడుతున్న వ్యవసాయకుడు ఆయన కష్టానికి తగిన ఫలాన్ని ఆయన కోరుకుంటున్నాడు, ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ ఫలములు నీలో నాలో రాకపోతే యేసయ్య అన్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, ఫలించని ప్రతి తీగ నరికి వేయబడి అగ్నిలో పారవేయబడి. ఎందుకో తెలుసా? ఫలించే తీగకు నువ్వు ఆటంకంగా ఉన్నావని. కాబట్టి నేను ఎంతగా ఫలించాననేది కాదు, నాలో ఫలములు ఉన్నాయా? 30 నేను ఫలించిన దేవుని వాక్యం నాలో ఫలాభివృద్ధిని కలుగు చేస్తున్నట్లే నువ్వు బహుగా ఫలించడానికి దేవుని వాక్యం నీలో జీవాన్ని నింపుతుంది. ఎందుకంటే నేను ఫలించుట వలన పరలోకపు తండ్రి మహిమ పొందుతాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో నీవు ఫలించాలి, బహుగా ఫలించాలి, నీ ఫలములు నిలిచి ఉండుట వలన నా తండ్రి మహిమ పొందుతాడు అంటున్నాడు యేసయ్య. నేను మన పరలోకపు తండ్రిని మహిమపరచాలి. అదే దేవుని అభిష్టం. విత్తిన విత్తనానికి పంట రావాలి, అదే వ్యవసాయకుని అభిష్టం, కోరిక. సంతోషగానము చేయించు పంట కోయాలి వ్యవసాయకుడు. సంతోషముతో పనులు మోసుకుని పోవాలి వ్యవసాయకుడు. కాబట్టి నేను ఆయన్ని తృప్తిపరిచే ఆత్మీయ ఫలాలను ఫలించినట్లుగా ఈ వాక్యం మంచి నేలలో పడిన విత్తనంలా మనలో వేరుపారి నురంతల ఫలమును తీసుకువచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాతో కూడా ఏకీభవించి తల్ల ఉంచి అందరూ ఈ ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా మీకు వందనాలు. పరలోక రాజ్య మర్మములు మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదని శిష్యులకు మీ ఉపమాన భావమును వివరించిన దేవుడవయ్యా. విత్తువాడు, విత్తుట, విత్తనము, విత్తబడిన నేల, 4 రకాల విషయాలు మేము ధ్యానం చేశాం. అయ్యా, విత్తువాని పని విత్తుటే, కన్నీటితో విత్తువాడు అయ్యా ఒకరోజు సంతోషి గానము చేయించు పంటకు వస్తాడు. మా ప్రయాస వ్యర్థము కాదని మేము గుర్తిస్తున్నాము నాయన.
మొదటి కొరింథీ పత్రిక 15:58. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి విశ్వాసమందు స్థిరులను కదల్చబడని వారునై ఉండి దేవుని కార్యాభివృద్ధి అందు, ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తి గల వారై ముందుకు సాగుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రావకుల శ్రమ వృధా కాదు, శ్రావకుల కన్నీరు వృధా కాదు. మీ పై నాయకుల, మీ ఆత్మీయ కాపురుల ప్రార్థన, వారి ప్రయాస అది వృధా కాదు. మీరు ఆత్మీయంగా ఫలిస్తూ ఉన్నప్పుడు, మీలో ఆధ్యాత్మిక ఫలాభివృద్ధిని వారు చూస్తున్నప్పుడు వారిలో సంతోషం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. 30వ కీర్తన 11వ దావీదు అన్నాడు, ఆయన నామమును నేను కీర్తించున్నట్లుగా నా అంగలార్పును ఆయన నాట్యముగా మార్చాడు. మీలో ఆత్మీయ ఫలాలను మేము చూసినప్పుడు మా కన్నీరు నాట్యంగా మార్చబడుతుంది. ఆనందముతో దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా ఆయన సేవకులమైన మేము, వ్యవసాయకులమైన మేము మరి ఎక్కువగా ఆనందిస్తాం. ప్రార్థించుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగల మా రక్షకుడా, మీకు వందనాలు. మనుష్య కుమారుడు భూమి మీద అడుగుపెట్టు గడియలో విశ్వాసులలో విశ్వాసము చూడగలనా అన్నారు. విశ్వాసులమైన అయా మీ ప్రియబిడ్డలందరి జీవితాలలో ఆయన, మా జీవితాల్లో ఆయన మీరు మంచి వ్యవసాయకుడిగా కన్నీటితో అయా శిలువ మరణ ప్రసవ వేదనతో గోధుమ గింజగా నువ్వు విత్తబడినట్లుగా మాలోని వాక్యాలను విత్తుతూ వేరుపారు చేస్తున్నావు అయ్యా. ఈ లోక సంబంధమైన ఆశలతో మా హృదయాన్ని కాఠిన్యపరచుకోక, ఐక విచారాలతో కూడినటువంటి ధనాపేక్ష అయా తండ్రి, విచారములతో నిండినటువంటి ఈ లోక సంబంధమైన ముండ్ల పొదలనే వేరులు పారకుండా దేవా నీ వాక్యం మా హృదయంలో వేరుపారినట్లు, మీ 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా ఫలించినట్లు నీ కృపను దయచేయండి. మీ ఆత్మ పరిచర్యను మాకు జరిగించినందుకు వందనాలు. ప్రత్యేకంగా బెతెస్దా కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాము నాయన. ఈ యూట్యూబ్ లైవ్ ఛానల్ ద్వారా ఎందరైతే నాయన ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరి కుటుంబ జీవితాల్లో నాయన 100ంతల ఫలము వృద్ధి చెందునుగాక. థ్యాంక్ యూ జీసస్. ఆత్మీయ క్షమాభివృద్ధి నువ్వు దయచేయమని ప్రతి విచారాన్ని యేసు నామములో కొట్టివేస్తూ ఉన్నాము నాయన. ప్రతి చింతను కొట్టివేయండి దేవా. నీ వాక్యము ద్వారా బ్రతుకున్నట్లు ప్రతి వారిలో నీ జీవము నింపబడునుగాక. మీరే మహిమను పొందమని, నీ రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. సమయం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకంగా వందనాలు. దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. చక్కటి వర్తమానాన్ని దేవుడు తన దైవజనుల ద్వారా మనకు అందించున్నాడు కనుక దైవజనులకు, వారి కుటుంబానికి, వారి సంఘానికి ప్రత్యేకమైన వందనాలు వారికి తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినం మనందరము కలిసి ఈ విధంగా ప్రభుని ఆరాధించటం, ప్రభు సన్నిధిలో గడపటం, దేవుడు తన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడటం, మనం నూతన బలముతో దేవుని కొరకు జీవించటం అదెంతో గొప్ప ఆశీర్వాదకరంగా మనకు ఉన్నదని నేను నమ్ముచూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయమందు మనము ముగింపు ప్రార్థన ఆశీర్వాదాన్ని మనం తీసుకుందాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం తీసుకునే ముందు ప్రతి శుక్రవారము ఫాస్టింగ్ ప్రేయరు 7 గంటల నుంచి జరుగుతూ ఉంది. దానిలో మీరందరూ కూడా పాలు పంపులు పొందుకుని దీవించబడాలని కోరుతూ ఉన్నాను. అలాగే బుధవారం ఫ్యామిలీ ప్రేయర్ 7 గంటల నుంచి జరుగుతుంది. దానిలో కూడా మీరందరూ పాలు పంపులు పొందుకుని దీవించబడాలని కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదాన్ని మనం తీసుకుందాం. యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు.
తండ్రి ఈ దినము ప్రత్యేకముగా నీ సన్నిధిలో మేమందరము చేరి ఈ పరిశుద్ధ దినమున దేవా నీ నామమును గణపరచుటకు, మహిమపరచుటకు, ఆరాధించుటకు దేవ నీ కృపను అనుగ్రహించినందుకు వందనాలు. నీ దివ్యమైన వాక్కును మేమందరం వినటానికి నీ సేవకులను నిలవబెట్టుకుని వాడుకున్నందులకై నీకు స్తోత్రాలు ప్రభువా. నీ వాక్యము విలువైనది ప్రభువా. ఆ వాక్యానికి మేము ప్రథమ స్థానాన్ని ఇవ్వటానికి నువ్వు మాకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆత్మ సంబంధంగా నేను 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలించటానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. నీకు స్తోత్రాలు. బలలో చేవేసిన ప్రతి ఒక్కొక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. దేవా ఈ యొక్క ఆరాధనలో పాలు పంపులు పొందుకున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించండి. ఒకవేళ ఇంకా ఎవరైనా పాల్గొనకుండా ఒకవేళ ఉంటే వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు మరి యొక్క వారమైన పాలు పంపులు పొందటానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమాన్ని, ఈ ఆరాధనను చూస్తూ పాల్గొన్న వారి కుటుంబాల్లో ఏ అవసరతలు ఉన్నాయో, ఏ అక్కర్లు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో నువ్వు చూచినవాడు, ఎరిగినవాడు. యేసయ్యా, వారికున్న ప్రతి అవసరతలు, అక్కర్లు నువ్వు తీర్చి నీ నామానికి మహిమ తెచ్చుకునండి. రోగులైన వారిని మీరు ముట్టి బాగు చేయండి. మమ్మల్ని అందరినీ నైనా నీ కృప కలిగిన హస్తాలకు సమర్పించుకుంటూ మా ప్రభువును ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి దీన మనసుతో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకును సదాకాలము తోడియుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా చూస్తూ మీరు అందరూ దీవించబడుతున్నారని నమ్ముచున్నాను. మరలా బుధవారం జరిగేటువంటి ఫ్యామిలీ ప్రేయర్లో మనందరం కలిసి ప్రభు నామాన్ని కనపరచుదాం. అంతవరకు దేవుడు తన సన్నిధి సహాయం మనకు తోడుగా ఉంచి నడిపించునుగాక. థ్యాంక్ యూ.